తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న అవతరణ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉత్సవాలకు హాజరు కావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే అనారోగ్య కారణాలతో ఆమె హాజరు కావడం లేదని తెలిసింది. ఉదయం 9:30 గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ పాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణను రాష్ట్ర అధికార గీతంగా జాతికి అంకితం చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. తర్వాత పోలీస్ సిబ్బందికి ఉత్తమ శకటాలకు అవార్డులను ప్రదానం చేస్తారు. పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాన వేదికతో పాటు అతిథులు, ఆహ్వానితులు, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య భాగంలో సీఎం సహా వీవీఐపీలు కూర్చోవడానికి వీలుగా వేదికను సిద్ధం చేశారు. మిగతా రెండు వైపులా దాదాపు 100 మంది చొప్పున కూర్చోవడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా వేదికను సిద్ధం చేశారు. ఉత్సవాల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లోను, ట్యాంక్ బండ్ వద్ద పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. విస్తృత స్థాయిలో ఎల్ఈడి తెరలను ఏర్పాటు చేశారు. సాయంత్రం ట్యాంక్ బండ్ పై ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సచివాలయం, సేలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకునే 2 మార్గాలను 2 భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు, దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రైట్ అబిత, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ మరియు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఉదయం 9:30 గన్ పార్క్ వద్దనున్న అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్కు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. అక్కడ చేరుకున్న వెంటనే కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ అనంతరం జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించడం, ఆ తర్వాత వేదిక పైన వీవీఐపీస్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆసీనులవుతారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగనుంది. అయితే ముఖ్యంగా మొదటి నుంచి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి కీ రోల్ పోషించినటువంటి సోనియా గాంధీని ఈ యొక్క
దశాబ్ది ఉత్సవాల్లో భాగం చేసేందుకు కూడా ఆమెకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళి ఆహ్వానాన్ని అందించారు. అయితే ఆమె అనారోగ్య కారణంగా కూడా ఈ యొక్క దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో కూడా ఆమె పాల్గొనలేకపోతా ఉన్నారు. అయితే చివరి నిమిషంలో కూడా ఆమె నుంచి వీడియో లేదా ఒక ఉత్తరం సందేశం కూడా అందేటటువంటి అవకాశం ఉంది. ఆ సందేశాన్ని తెలంగాణ ప్రజలకు చదివి వినిపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి పోలీసులకు అలాగే శకటాలకు కూడా అవార్డులు ప్రదానం చేస్తారు. వారితో పాటుగానే ఈ యొక్క వేడుకలకు దశాబ్ది ఉత్సవాల పేరిట కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి ఉత్సవాలు కావున తెలంగాణలోని 1969 ఉద్యమం అలాగే మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారునికి కూడా ఈ యొక్క ఆహ్వానాన్ని అందించేందుకు కోదండరాం కీలక బాధ్యతలు తీసుకున్నారు. వారికి సంబంధించి ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వేదికకు ముందు వైపున ఉండేటటువంటి A1, A2 అలాగే B1, B2 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. వారికి సంబంధించి ప్రత్యేకంగా చైర్లు కూడా వేయడం జరిగింది. వీటితో పాటుగానే పరేడ్ గ్రౌండ్లో పూర్తి స్థాయిలో భారీ సంఖ్యలో కూడా LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటుగానే VVIPలు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు వీరితో పాటుగానే గతంలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నవారు శాసనమండలి సభ్యులు కూడా వచ్చేందుకు వీలుగా ఒక ప్రధాన రహదారిని ఏర్పాటు చేశారు. వారికి మాత్రమే ఈ యొక్క కార్ పాసులు కూడా అందించారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధాన వేదికకు ఎదురుగానే కళాకారుల బృందంతో అలాగే సాంస్కృతిక కళాకారుల ప్రదర్శన కోసం ఒక వేదికను కూడా సాంస్కృతిక కళాకారుల కోసం ఒక వేదికను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం కూడా 1 గంట 35 నిమిషాల పాటు కొనసాగనుంది. ముఖ్యంగా ఇవాళ జరిగేటటువంటి దశాబ్ది తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రీయ గీతం అనేది అధికారికంగా ప్రకటించబడలేదు. అయితే మొదటిసారిగా జై జై హే తెలంగాణ అందశ్రీ రాసినటువంటి జై జై హే తెలంగాణ గేయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సంగీతాన్ని కూడా సమకూర్చింది. రికార్డింగ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. అయితే 2 వర్షన్లలో కూడా అంటే అధికారిక కార్యక్రమాల్లో అలాగే ప్రభుత్వ నిర్వహించే జిల్లాలు కావచ్చు స్కూళ్ళు ఇతర అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రీయ గీతం పాడుకునేందుకు 2 గంటల 13 సెకండ్ల నిడివితో ఉండేటటువంటి ఒక రాష్ట్రీయ గీతం అయితే మరొకటి 13 నిమిషాల 30 సెకండ్లు ఉండే నిడివితో ఇంకో సేమ్ అదే జై జై హే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని కూడా ఇవాళ ఆ వేదికగా కూడా ఆలపించనున్నారు. పూర్తి స్థాయిలో ఇది రాష్ట్రీయ గేయం చుట్టూనే ప్రధాన ఎజెండాగా కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీంతో పాటుగానే ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమైన అమరవీరుల స్తూపం నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలు ఇవాళ సాయంత్రం రాత్రి వరకు కూడా కొనసాగనున్నాయి. మధ్యాహ్నం వరకు అటు పరేడ్ గ్రౌండ్లో కొనసాగితే అనంతరం సాయంత్రం వేళలో ఇప్పటికే కొలువుదీరినటువంటి స్టాల్స్ కావచ్చు తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా తెలంగాణ కళలు ఉట్టిపడే విధంగా అటు చేనేతకు సంబంధించినటువంటి వస్త్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ అలాగే తెలంగాణ వంట రుచులను చూపించేందుకు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ కావచ్చు అవన్నీ కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇప్పటికే 80కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అటు సాయంత్రం 4 గంటల నుంచే ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసరాలకు రావచ్చు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో అక్కడ ఒక లేజర్ షోతో పాటుగానే టపాకాయలు కాల్చడం పూర్తి స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు కూడా అక్కడికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రివర్గం ఇతర కీలక నేతలు కూడా పాల్గొనున్నారు. అక్కడే అటు జై జై హే తెలంగాణ గేయాన్ని పాడిన రచయిత అందశ్రీతో పాటు
సంగీతాన్ని సమకూర్చినటువంటి కీరవాణికి కూడా ఘన సన్మానం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది. ఓవరాల్గా ఇవాళ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ మహానగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగితే ఆ అనంతరం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల సంబరాలకు సంబంధించి ఆ పరిసరాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, ఆ తరువాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. కాబట్టి వాహనదారులు అలాగే ప్రయాణికులు కూడా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా డైవర్షన్ చేసేందుకు కూడా ట్రాఫిక్ సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అబిత. రైట్, థ్యాంక్ యూ రాజు.